హాయ్ గైస్, నేను మీ వెంకటగిరి అడిపిల్ల. సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే, మీరు thumbnail చూడగానే మీకు అర్థమైంటుంది నేను ఈరోజు ఏం టాపిక్ మాట్లాడడానికి వచ్చానో. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫేమస్ అవ్వాలనుకున్నా, మీకు లైఫ్లో కూడా మీకు ఉపయోగపడే టిప్స్ ఈరోజు చెప్పడానికి వచ్చాను. సో మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, సొసైటీ గురించి, బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్ గురించి మీరు అస్సలు ఆలోచించదు. ఇలా ఆలోచించే పని అయితే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టకండి. దయచేసి మీకు చెప్పేది ఇది ఒక్కటే. మీరు ఇలా పక్కన వాళ్ళ గురించి ఆలోచించి, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, ఇంకోటి ఇలా ఆలోచించే పని అయితే మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఛానల్ అనేది పెట్టద్దు. పెట్టి దాన్ని రన్ చేయకుండా మీరు స్టాప్ చేయొద్దు దయచేసి. నేను మాత్రం చెప్పేది ఇది ఒక్కటే. లైఫ్లో కూడా మీరు ఏం చేయాలనుకున్నా కానీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అనేవాళ్ళు అనుకుంటూ ఉంటారు, మీకు అవన్నీ పట్టించుకునే పని అయితే మనం ఇంట్లోనే ఉంటాం, ఏ పని చేయలేము. అవతల గురించి వాళ్ళేం ఫుడ్ పెట్టరు, మన కష్టం మనమే తింటున్నాము, మన తిండి మనమే తింటున్నాం. అలాంటప్పుడు పక్కన వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? సో మీరు పక్కన వాళ్ళ గురించి ఆలోచించద్దు. అలా అనుకుంటేనే మీరు లైఫ్లో ఏదైనా పని చేయగలరు. యూట్యూబ్ ఛానలే కాదు, మీరు లైఫ్లో ఏం చేయాలనుకున్నా కంపల్సరీ మీరు పక్కన వాళ్ళ గురించి ఆలోచించద్దు. డ్రెస్సెస్ కానీ ఇంకోటి, మీరు యూట్యూబ్ ఛానల్లో వచ్చాక మనము ప్రమోషనల్ వీడియోస్ చేస్తాము, అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే పని అయితే మాత్రం మీరు ఏది లైఫ్లో సాధించలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాల్లో పక్కన వాళ్ళు పట్టించుకోకుండా ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. అన్నీ పట్టించుకోని పని అయితే మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాము. ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారు. వాళ్ళకి కూడా నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీ హస్బెండ్ మీకు చెప్పుకోండి. మనం ఏ తప్పు చేయనప్పుడు అవతల వాళ్ళకి మన సంజాయిషి చెప్పుకోని అవసరం లేదు. మనం పద్ధతిగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మన చిన్న టిప్స్, అసలు లైఫ్లో ఏం జరుగుతుంది, మనము మోటివేషనల్ వీడియోస్ అవి చేసేటప్పుడు మనం తప్పు చేయనప్పుడు ఎదుటోళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. మీ హస్బెండ్ మీకు చెప్పుకోండి, చిన్నవి స్టార్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్లో. మీకు ఏమొచ్చు మీకు అదే ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని సడన్గా పెట్టేసి దాన్ని రన్ చేయలేక అవతల వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, మీ ఇంట్లో ఇలాగే పద్ధతిగా పెంచలేదా అని. ఈ మాట అనే వాళ్ళకి చెప్తున్నాను, ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పద్ధతిగా పెంచుంటే ఇలాగ మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ కామెంట్స్ అవన్నీ పట్టించుకోవద్దు. వన్స్ ఒకసారి యూట్యూబ్లోకి వచ్చాక బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, గుడ్ కామెంట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. అవన్నీ పట్టించుకునే పని అయితే మాత్రం మీరు ఛానల్ పెట్టని అవసరం లేదు. ఫస్ట్ మీరు ఏం కంటెంట్ పెట్టాలో ఆలోచించండి. మీరు ఒక కంటెంట్ ఆలోచించండి, కుకింగా లేదంటే అసలు ఏది, అన్ని జోనర్ మీరు చేయాలి అనుకుంటే మీరు ఒకటి ఆలోచించుకొని యూట్యూబ్లోకి రండి. మీరు ఫస్ట్ 1-2 వీడియోస్ పెట్టేసి దాని తర్వాత ఏం పెట్టాలో తెలియక అలా అయితే ఉండదు. ఫస్ట్ పెట్టేటప్పుడే మీరు ఆలోచించండి. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే పక్కన వాళ్ళ గురించి ఆలోచించద్దు. రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ అనుకుంటారు. మనం ఒకసారి ఒక మంచి పొజిషన్కి వచ్చాక వాళ్ళే మనల్ని పొగుడతారు. అలాంటప్పుడు పక్కన వాళ్ళ గురించి పట్టించుకొని ఏం యూజ్? నేను సిన్సియర్ సజెషన్, మీరు యూట్యూబ్ పెట్టాలి అనుకుంటే, ఛానల్ పెట్టాలి అనుకుంటే అవతల వాళ్ళ గురించి ఆలోచించద్దు దయచేసి. సో మీరు కంటెంట్ ఆలోచించి మీరు చేయండి. ఎస్పెషల్లీ గర్ల్స్కి మాత్రం కంపల్సరీ బయట ఇంట అందరు అంటూనే ఉంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. లైఫ్లో మీరు ఏం సాధించాలనుకున్నా మాత్రం మీ పని మీరు చేసుకోబోండి, మీకు నచ్చింది మీరు చేసుకోబోండి. అవతల అంటూనే ఉంటారు ఏదో ఒకటి, మనం మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక పని స్టార్ట్ చేశాక దాన్ని కంటిన్యూ చేసి దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లే పని అయితేనే స్టార్ట్ చేయాలి. ఊరికే స్టార్ట్ చేసేసి మనం అక్కడితో ఎండ్ అయిపోయేదైతే ఎందుకు స్టార్ట్ చేయడం అనేది నా ఒపీనియన్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ఇదిగా నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే, మా ఇంటి దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఈ మధ్య చాలామంది ఒక టీనేజ్లోనే మ్యారేజెస్ చేసేసుకుంటున్నారు. ఆ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు ఓకే, అంతా ఒక సెటిల్ అయిన పర్సన్ చేసుకొని హ్యాపీగా ఉంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు చాలామంది అబ్బాయిలు ఎలా తయారయ్యారంటే, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అదేమంటారు, వచ్చిన కట్నంతోనే తిని సోమరిపోతులాగా పని చేయకుండా
అసలు ఫ్యామిలీని పట్టించుకోకుండా ఇలా ఉన్నారు. అలా అని చెప్పి అమ్మాయిలు అలా పట్టించుకోకుండా ఉండలేరు కదా. సో అందుకని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉండాలన్నా, వాళ్ళు సెల్ఫ్గా వర్క్ చేసుకోవాలనుకున్న పిల్లలు ఉండే వాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేసుకోలేరు. సో అందుకని ఇలాంటి యూట్యూబ్ చిన్నదిగా స్టార్ట్ చేసి మీరు స్టెప్ బై స్టెప్ మీరు ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నేను నా ఒపీనియన్ అది. సో నేను అందుకనే మీరు మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు కూడా మీరు ఇట్లాగా ఛానల్ స్టార్ట్ చేయాలంటే మీ హస్బెండ్తో చెప్పుకోండి అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో 2 చేతులు ఇద్దరు హస్బెండ్ వైఫ్ సంపాదిస్తుంటేనే నడవట్లేదు. ఇప్పుడు హస్బెండే వర్క్ చేయకుండా మనమే వర్క్ చేసి పిల్లల్ని చూసుకోవాలంటే మనకంటూ ఒక మనీ వచ్చేది, మనం ఏదో ఒకటి చేయాలి కదా. బయటికి వెళ్ళి ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు బయటికి వెళ్ళి మనం ఏ వర్క్ చేసుకోలేము లేడీస్ అసలు. సో అందుకని మన ఇంట్లో ఉండి చేసుకునేది ఇది ఒక యూట్యూబ్ ఒక మంచి ఆపర్చునిటీ అనేది నేను చెప్తున్నాను. సో అందుకే నేను ఇట్లాగా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ముందే కంటెంట్ ఆలోచించి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. అవతల గురించి పక్కన వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అనేది. అందుకే మన పిల్లలు మనమే పోషించాలి, మనమే చూసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు బయట ఎలా ఉన్నాయో మీరు చూసిన అసలు ఎవరిని నమ్మేటట్లేదు. సో బయట జాబ్స్, ఈ మధ్య బయట జాబ్స్ కూడా జెన్యూన్గా లేవు, అన్నీ చాలా ఫేక్ ఉన్నాయి. మనీ కట్టే ప్రాసెస్ ఉన్నాయి, అవి కూడా చాలా ఫేక్ ఉన్నాయి. సో అవన్నీ నమ్మే బదులు మనం ఒక యూట్యూబ్ ఛానల్ మంచి ఆపర్చునిటీ కదా, చిన్నగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మీరు స్టెప్ బై స్టెప్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే మీరు ఫేమస్ అయితే బెస్టే కదా. మనకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుంది కదా. నేను అందుకని ఇలా చెప్తున్నాను. సో మీరు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి, మీరు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, దాంట్లో సెట్టింగ్స్ అన్నీ ప్రతి ఒక్కటి నేను ఎలా థంబ్నెయిల్ పెట్టాలి అనేది నేను ప్రతి ఒక్క వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ వస్తూ ఉంటే మీకు ఏమేమి కావాలనేది మీరు నాకు కామెంట్ చేస్తే నేను వాటిని చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.